నేడు నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటించబోతున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు మంత్రులు ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించబోతున్నారు. రెండో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ పరిశీలనతో పాటు ప్లాంట్ పురోగతి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి, గుడ్ మార్నింగ్ సంజయ్. ఇక నల్గొండ జిల్లాలో భట్టితో పాటు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రుల బృందం పర్యటన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంగా ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి 2 గంటలకు షాపర్లో నేరుగా దామర్చర్ల పవర్ ప్లాంట్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం 4 గంటల వరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇక విద్యుత్ పవర్ ప్లాంట్ యూనిట్ 2లో ఉన్నటువంటి ఆయిల్ సింక్రనైజేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభోత్సవంలో జరిగినటువంటి అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొనడమే కాకుండా ఇటు 30,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా రివ్యూ మీటింగ్ నడవనుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో భట్టి పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా రోడ్లు భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఇటు హైదరాబాద్ నుంచి చాపర్ ద్వారా బయలుదేరి 2 గంటలకు నల్గొండ జిల్లా దామర్చర్ల వద్ద ఉన్నటువంటి వీర్లపాలెంలో ఉన్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు మంత్రుల బృందం చేరుకోనుంది. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి బందోబస్తును జిల్లా ఎస్పీ అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక 2 గంటల నుంచి 4 గంటల వరకు నల్గొండ జిల్లా థర్మల్ పవర్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి ఈ మంత్రుల బృందం పర్యటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.